పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా గుర్తొస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయిబాబా తన బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణమని తెలిపారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని ఆధునిక డ్రోన్ ఎకోసిస్టమ్కు శ్రీకారం చుట్టామన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాబ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారుగా సూచించారు. आज का दिन बहुत ही खास है। आज का यह अवसर मैं मानता हूं आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है। आज यहाँ एक साथ अनेक प्रोजेक्ट फाउंडेशन स्टेन लेइंग हो रही है। साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है। श्री सत्यसाई बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है। అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయి బాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఒక బ్రాండ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ రోజు అనంతపూర్ని చూస్తే ఆనందంగా ఉంది. అనంతపూర్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఎంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలాలేంటో చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% కేవలం ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తుందనంటే ऑपरेशन सिंदूर को 1 साल पूरा हो गया है। हमारा प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पाकिस्तान को ऐसे जवाब दिया जिस पर हर भारतीयों को गर्व है। ऑपरेशन सिंदूर की सबसे बड़ी ताकत हमारा आयरन मैन और रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी रहे हैं। भगवान श्री सत्यसाई जी की पवित्र धरती आज भारत की रक्षा शक्ति का नया केंद्र बन रहा है. యువగలం నుంచి చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు, పౌరుషానికి మారు పేరు ఈ అనంతపురం. యువగలం నుంచి చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు, పౌరుషానికి మారు పేరు